హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచితో చాలా ఈజీగా కుక్కర్లో చేసిన ఎగ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి, ఆసమ్. నేను మొన్న టుడే స్పెషల్లో టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ ఎగ్ బిర్యానీ చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. ముందుగా దీన్ని తయారీ విధానం చూద్దాము. ఇలాగా ఈ ఎగ్ బిర్యానీ కోసం 5 ఎగ్స్ ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక ఫుల్ గ్లాస్ బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఎలా రెడీ చేసుకుని పెట్టుకుందామండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ఓలు బిర్యానీ మసాలా లేదు, అన్ని మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ మీద కొంచెం కారం ఇలా చల్లుకుని ఆయిల్ వేసుకుని ఈ ఎగ్స్ను వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ ఎగ్స్ వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే దాంట్లో మనము కొద్దిగా ఒక ఫుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో నేను లైట్గా బిర్యానీ మసాలా వేసానండి, చాలా లైట్గా. ఇలా బిర్యానీ మసాలా కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ చీరికలు కూడా వేసుకుని దోరగా వేయించుకుందాము. చూడండి, ఇలాగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని సగం తీసుకుని పక్కన పెట్టుకుందామండి. మనం లాస్ట్లో పైన వేసుకోవడానికి ఉంటాయని, చాలా బాగుంటుంది ఇలా పైన వేసుకుంటే. ఇలా సగం తీసుకుని ఇలా పక్కన పెట్టుకుందామండి, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా. ఇప్పుడు ఇందులో ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని టమాటా ముక్కలు కూడా వేసి సాఫ్ట్గా మగ్గిన తర్వాత హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నానండి. పసుపు కారం కూడా వేసుకుని ఇలా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఫుల్ ఉంటుందండి బిర్యానీ, అదే ఓల్ గరం మసాలా కూడా అండి వేసుకున్నాను. మొత్తం అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్న బిర్యానీ ఓలు గరం మసాలా పొడి కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసుకుని వేయించుకుందాము. పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కస్తూరి మెతి, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇవి కూడా వేయించుకున్న తర్వాత కస్తూరి మెతి, కొత్తిమీర కూడా వేయించుకున్న తర్వాత 1.5 వాటర్ వేసుకున్నానండి. గ్లాసున్నర వాటర్ వేసుకొని రుచికి తగ్గ ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకొని మనం వాటర్ నుండి సపరేట్ చేసుకున్న ఇలా బాస్మతి రైస్ని కూడా వేసుకొని కలుపుకుందాము. బాస్మతి రైస్ని కూడా వేసుకొని కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు కస్తూరి మేతి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఇందులో మనం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని కలుపుకొని ఇలా 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత చూద్దాము మన ఎగ్ బిర్యానీ ఎలాగ వచ్చిందో. చూడండి, మన ఎంతో టేస్టీ మన కుక్కర్లో చేసిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మనము వేయించి పెట్టుకున్న ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ సగం తీసుకుని పెట్టుకున్నాం కదండి, అది పైన వేసుకుందాము. చాలా బాగుంటుందండి వేసుకుంటే, జ్యూసీగా. మనం బిర్యానీ మసాలాలతో సహా తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ట్రై చేయండి. సూపర్ అండి, సూపర్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.